హాయ్ అందరికీ నమస్తే అండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. సో మన స్కిన్ కేర్ రొటీన్ కూడా కొంచెం చేంజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమ్మర్లో మనకి డీటాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్తో మీకు ఈరోజు హోమ్ మేడ్ టిప్స్ చెప్తున్నాను. నచ్చితే ఫాలో అయిపోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం కూలింగ్ క్లెన్సర్ అండి. దీనికోసం అయితే మనకి ముల్తాన్ మట్టి ఇంకా రోజ్ వాటర్ ఈ రెండు మిక్స్ చేసుకొని మనం క్లెన్సింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఫర్ డ్రై స్కిన్ కోసం అయితే మనకు కావాల్సింది అంటే హనీ, ఓట్ మిల్ అండ్ యుగట్ లేకపోతే పెరుగన్నా మనం వేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మనకి జెంట్లీగా రిమూవ్ ద డెడ్ స్కిన్ అండ్ బ్రైట్నింగ్ యువర్ కాంప్లెక్షన్ వస్తుందండి. న్యాచురల్ హైడ్రేషన్ కోసం మనమైతే అలోవెరా జెల్ని యూస్ చేయవచ్చు. అలానే కుకుంబర్ జ్యూస్ కూడా యూస్ చేయవచ్చు అండి. కుకుంబర్ జ్యూస్ అనేది మనకి న్యాచురల్గా ఉండే టోనర్ లాగా యూజ్ అవుతుందండి. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. అలాగే అలోవెరా జెల్ కూడా. ఇప్పుడు మీకు ఫేస్ ప్యాక్ అయితే చెప్తాను. ఇది వారానికి 1 కానీ 2 సార్లు కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి శనగపిండి, పసుపు ఇంకా అలానే కొంచెం పెరుగండి. ఇవి 3 మిక్స్ చేసుకొని మనం 15 మినిట్స్ అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మన ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుందండి. అలానే ఆయిలీ స్కిన్ ప్యాక్ కోసం వేరుంటుంది. దానికోసం ఏంటంటే మనకి నీమ్ పౌడర్, హనీ ఇంకా రోజ్ వాటర్ అండి. ఈ 3 మిక్స్ చేసుకొని మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది. అలానే డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఫేస్ ప్యాక్ ఏంటంటే ఇందులో మనకి బనానా, హనీ అలానే పెరుగు వీటి వల్ల ఏంటంటే మనకి డీప్ హైడ్రేషన్ వస్తుంది. ఈ 3 మిక్స్ చేసుకొని మనకు 15 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. సన్ ప్రొటెక్షన్ కోసం మనం కాస్త కోకోనట్ ఆయిల్, ఫ్రెష్ అలోవెరా జెల్ అలానే కొంచెం 4-5 డ్రాప్స్ క్యారెట్ సీడ్ ఆయిల్ వీటి వల్ల మనకి సన్ ప్రొటెక్షన్ అనేది కాస్త తగ్గుతుంది. వీటితో పాటు మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సమ్మర్లో మనం హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ అలానే బటర్ మిల్క్ అండి. ఇవైతే మీరు రెగ్యులర్గా ఉంచుకుంటూ మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ హెల్తీగా ఉండండి. చూసారు కదండి హోమ్ మేడ్ స్కిన్ కేర్ టిప్స్. ఇవన్నీ మనకి అందుబాటులో ఉండేవి, చాలా తక్కువ రేట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు వీటన్నిటి యూస్ చేస్తూ మనకి సన్ స్క్రీన్ అనేది మాత్రం కంపల్సరీ యూస్ చేయాల్సి ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.